హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటనుకుంటున్నారా? వాల్మార్ట్ ఫైండ్స్. వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్న వస్తువులే నేను తీసుకోవడం జరిగింది. సో అది మీతో షేర్ చేసుకుంటాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్నమాట. ఓకేనా? మరి చూసేద్దామా? లెట్స్ గెట్ ఇట్ ఇన్ ద వీడియో. వాల్మార్ట్ అంటే ఏదో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతాను నేను. ఏదో మన సొంత ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. వాల్మార్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఏమి కొన్నా కొనకపోయినా కూడా తప్పకుండా వారంలో 2 సార్లైనా అలా ఊరికే వెళ్ళి తిరిగేసి వస్తూ ఉంటాను. చాలా మంచిగా అనిపిస్తుంది వాల్మార్ట్‌లో. అంటే ఏమన్నా ఊరికే బోర్ కొట్టినా, లేకపోతే ఏదైనా కొత్తగా కొనాలనుకున్నా, ఏదన్నా బడ్జెట్‌లో ఏమైనా ఉన్నాయో చూడాలనుకున్నా హ్యాపీగా ఎళ్లి చూసేసి రావచ్చు. మనసు చాలా రిఫ్రెష్‌గా అనిపిస్తుంది వాల్మార్ట్‌కి వెళ్ళినప్పుడు. మీకు అంతేనా? సరే. ఇప్పుడు చూపిస్తాను. సరే. చాలా చిన్న వీడియోనే ఇది. జస్ట్ చిన్న చిన్న థింగ్స్ కొనుక్కున్నాను. చాలా హ్యాపీ అనిపిచ్చింది. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సరే. ఇప్పుడైతే చూసేద్దామా ఏం కొనుక్కున్నానో. ఫస్ట్ అయితే నాకెంతో ఇష్టమైన మొక్కల గురించి చెప్తాను. మొక్కలంటే నాకు చాలా ఇష్టం. అంటే నేచర్‌ని నేను చాలా లవ్ చేస్తాను. ఇప్పుడైతే కొనలేదు నేను మొక్కలు. ఎందుకంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ప్లాంట్స్ తీసుకుంటాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ నాకు చాలా బాగా నచ్చింది. సో, నేనేమన్నా వ్లాగ్స్ తీసినప్పుడు, ఏదైనా చిన్న షార్ట్స్ వీడియో తీసినప్పుడు, ఇలా పక్కన పెట్టుకొని కుకింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు, ఇలా పక్కన పెట్టుకొని చేస్తే చూడ్డానికి బావుంటుంది వీడియోస్‌లో అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇక్కడ ఎంత రియాలిటిక్‌గా ఉంటాయంటే, అంటే అఫ్‌కోర్స్ ఎక్కడైనా ఉంటాయనుకోండి. కానీ నేను అమెరికాలో చూసినప్పుడు అంటే వచ్చిన కొత్తలో చూసినప్పుడు ఏది నిజమైన మొక్క, ఏది ప్లాస్టిక్ మొక్క అని కూడా తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అంతవరకు వాటిని వెళ్లి టచ్ చేసేంత వరకి కూడా. చూసి మనం అస్సలు చెప్పలేము. అంత రియాలిటిక్‌గా చేస్తారిక్కడ. ఇప్పుడు ఇది నేను మీకు రియల్ మొక్క అన్నా కూడా నమ్మేస్తారు నిజంగా. చాలా బావుంది కదా! మనీ ప్లాంట్. ఇంత నిజంగా చిగురిచ్చినట్టే ఎంత ఆర్టిఫిషియల్ అయినా సరే, మనకి నిజంగా లాగా అసలు ఎంత రియల్‌గా చేస్తారో చూడండి. ఇంకా ఇక్కడ రియల్‌గా ఏదో మనకి ఇలా మట్టిలో నిజంగా మొక్క పెరుగుతున్నట్టు సహజంగానే ఎలా క్వాలిటీతోటి ఎంత బాగిచ్చారో. ఇదొచ్చేసి నాకు $5 పడింది. నేనిప్పుడు తీసుకున్నవన్నీ అంటే నేను మీకేవైతే చూపిస్తున్నానో వీడియోస్‌లో అవన్నీ అండర్ $18 అనమాట. నాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిచ్చింది. అందుకని తీసుకున్నాను. వర్తీ కూడా అనిపిచ్చింది. ఇది బావుంది కదా! మీకు నచ్చిందా? వింటర్‌లో ఇలాంటి మొక్కలతోటి సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఎందుకంటే మాకు ఇక్కడ చాలా చలి ఉంటుంది కదా! చాలా స్నో పడుతుంది కదా! అలాంటప్పుడు రియల్ ప్లాంట్స్‌ని మెయింటైన్ చేయడం చాలా కష్టమనమాట. అందుకే ఇలాంటి ప్లాస్టిక్ మొక్కలతోటి నేను ఇంకా ఆ వింటరంతా గడిపేస్తుంటాను. వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. చాలా సమ్మర్‌లో అయితే రియల్ ఫ్లవర్స్ ఇప్పుడంతా స్ప్రింగ్ సీజన్‌లో మనకి ఫుల్‌గా ఫ్లవర్స్ ఒస్తాయి. కానీ ఇవన్నీ నేను వింటర్‌లో కొన్నవన్నమాట. అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ కొన్నవి. సో, అవి చూపిస్తాను. అంటే 2 మంత్స్‌లో కొన్నవి కొన్ని 2 మంత్స్ బ్యాక్‌లో కొన్నవి కొన్నున్నాయి. ఇప్పుడు కొన్నవి కొన్నున్నాయి. సో, అన్నీ కలిపి ఒకసారి వీడియో చేద్దామని ఆగాను. ఫ్లవర్స్. ఈ సన్‌ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టము. చాలా బాగున్నాయి. అంటే చాలా రకాలుంటాయి. కానీ నేనెక్కువ ప్లాస్టిక్‌ని ఎంకరేజ్ చెయ్యను. కాకపోతే నాకు ఈ వీడియోస్ చేస్తున్నాను కదా! సో, పక్కన ఇలా పెట్టుకొని వీడియోస్ చేసినా బావుంటుందనే దాంతోటి నేనలా తీసుకున్నాను. ఇదొచ్చేసి నాకు $2 పడింది. ఇలా ఉంటది ఒక బంచ్. ఈ బంచ్‌కొచ్చేసి మనకొక 5 ఫ్లవర్స్ అలా వస్తాయి. బావుందా? ఇవి మనం వాష్ చేసుకోవచ్చనమాట. ఇవి వాషబుల్ కూడా. సో, బావున్నాయి కదా! అని జెప్పేసి నేనలా తీసుకున్నాను. మరి ఇది తీసుకున్నప్పుడు దీనికి ఫ్లవర్ వాస్ కూడా తీసుకోవాలి కదా! అది కూడా తీసుకున్నాను. చూపిస్తానిప్పుడు. సో, ఈ ఫ్లవర్స్‌కి మరి వాస్ తీసుకోవాలి కదా! ఈ ఫ్లవర్ వాస్ తీసుకున్నాను. ఇదొచ్చేసి ప్లాస్టిక్ అనమాట. ఇప్పుడైతే ప్లాస్టిక్‌వే బెటర్ అనిపించింది నాకు. సో, అందుకని ప్లాస్టిక్ తీసుకున్నాను. గ్లాస్‌వి కూడా ఉన్నాయి కానీ అవి మెయింటైన్ చేయడం చాలా కష్టం మనకి. అందుకని చేయలేకపోయాను నేను. ఈ ప్లాస్టిక్‌దైతే వాస్ తీసుకున్నాను. ఇదొచ్చేసి $2 ఇది కూడా. సో, ఇది $2 ఇది $2.
నచ్చిందా మీకు? చూడ్డానికైతే చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ అయినా కూడా కొంచెం అప్పుడప్పుడు మనకి రిఫ్రెష్‌గా అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు. వింటర్‌లో ముఖ్యంగా. అందుకని అలా తీసుకున్నాను. ఇలా వీడియోస్‌లో ఇలా పక్కన పెట్టుకొని కూడా చక్కగా కుకింగ్ అలా మీతో మాట్లాడుతూ ఇలా పక్కన పెట్టుకొని బావుంటుంది కదా! నెక్స్ట్ వచ్చేసి ఈ కోడిపుంజు. వాల్మార్ట్‌లో ఈ కోడిపుంజు చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేసాయి. మా ఇంట్లో చాలా కోళ్ళుండేవి. కోళ్ళు, కోడిపుంజులు, వాటి పిల్లలు. అబ్బో! చాలా సరదాగా అనిపించేది. సో, అందుకని తీసుకున్నాను. ఇదొచ్చేసి నాకు $9 పడింది. ఇక్కడ ఇలా ట్విస్ట్ చేస్తే సౌండ్ వస్తుంది కుక్కుడుకో అని. ఇప్పుడు రావట్లేదనుకోండి. యాక్చువల్లీ ఇది అలా వస్తుందంట. నాకు తెలీదు. ఇంకా నాకు నచ్చి తీసేసుకున్నాను. తర్వాత చూస్తే వర్క్ అవ్వలేదు. పర్వాలేదులే అని నేను రిటర్న్ చేయకుండా అలాగే ఉంచేసుకున్నాను. బావుంది కదా! నెక్స్ట్ ఈ టంబ్లర్స్ తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది చూడంగానే. పర్పుల్ కలర్ నాకు భలే నచ్చేసింది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కదా! సో, దీని నిండా ఒక 4 టైమ్స్ వాటర్ తాగామంటే మనకు కావాల్సిన వాటర్ అంతా మనకి చేరిపోతుంది. డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం కదా! అందుకని తీసుకున్నాను. ఇదొచ్చేసి క్లియరెన్స్ సేల్‌లో ఉంది ఆఫర్‌లో అందుకని తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి $7. యాక్చువల్లీ దీని ప్రైస్ $20 ఉంటుంది. కానీ నాకు $7కి వచ్చింది. అందుకని తీసుకున్నాను. చాలా బావుంది కదా! చాలా బరువు కూడా ఉంది. మనకి స్ట్రా ఇచ్చారు. లోపల ఓపెన్ చేసి చూపిస్తానిప్పుడు. ఒక లీటర్ పడుతుంది ఇందులో వాటర్. బావుంది కదా! ఫుల్‌గా వాటర్ తాగేయాలి. ఈ సమ్మర్‌లో సన్నగా అయిపోవాలి. స్లిమ్ అయిపోవాల. నా టార్గెట్ అయితే అదే యాక్చువల్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడంగానే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇవి టంబ్లర్స్ అంటారా? వాటర్ బాటిల్స్ అంటారా? నాకైతే తెలీదు కానీ భలే అనిపించింది ఇవి చూడంగానే. ఇవి ఫస్ట్ టైమ్ ఇలా చూడడము. అంటే చిన్నప్పుడు మరచెంబు అనేవాళ్ళు గుర్తుందా మీకు? అంటే మన అమ్మమ్మల ఇంట్లో ఇలా మరచెంబు ఉండేది స్టీల్ దాంతోటి. అలా అలాగే ఉన్నాయి కదా! వాటి రీప్లేస్‌మెంట్ అనిపించింది ఇవి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానిప్పుడు. ఇలా. ఇలా ఓపెన్ చేసుకొని మనం సిప్ చేసుకోవచ్చు. ఇలా. స్ట్రా ఉంది. లోపలుంది. బావుంది కదా! ఇది కూడా అంతే. $5 పడింది నాకిది. 5 ½ ఇలా నాకు మెయిన్‌గా ఇది నచ్చింది ఇలా పట్టుకోవడం. అందుకని తీసుకున్నాను. బావున్నాయి కదా! మీకు నచ్చాయా? మీరు కూడా అప్పుడప్పుడు వాల్మార్ట్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటి అన్ని సెక్షన్‌లో తిరిగి చూడండి. ఏవైనా మంచి బడ్జెట్‌లో దొరికితే తప్పకుండా తీసుకోండి. ఇవన్నీ చూసారు కదా! ఇప్పుడు నేను కొన్ని డ్రెస్‌లు కూడా కొన్నాను. అవి కూడా చూపిస్తాను. చూసేయండి. వాల్మార్ట్‌లో మనకి డ్రెస్‌లు కూడా కొన్ని కొన్ని సార్లు మంచివి దొరుకుతాయి. బడ్జెట్‌లో ఉంటాయి. క్వాలిటీ బావుంటాయి. డిజైన్ బావుంటుంది. అలా వెతుక్కోవాలి అంతే మరి. ఫస్ట్ ఈ డ్రెస్ చూపిస్తాను. ఇక్కడ బేసికల్‌గా చాలా ఆహ్, ఇలా ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్, 4 ఎక్సెల్ అలా ఉంటాయి. అవన్నీ ఎక్కువ ఆఫర్‌లో పెడతారు. సో, ఇదొచ్చేసి ఒక ఫ్రాక్. బావుంది కదా! ఇది నేను మా అక్క కోసం తీసుకున్నాను. ఆహ్, ఇదొచ్చేసి 2 ఉంది. బావుంది. క్వాలిటీ చాలా బావుంది. ఇది నాకొచ్చేసి $2 పడింది. కాదు $3. నెక్స్ట్ వచ్చేసి ఈ స్వెటర్ తీసుకున్నాను. సైడ్‌కి ఇలా బటన్స్ రావడం వల్ల చూడ్డానికి లుక్ చాలా బాగుంది. ఎప్పుడైనా ఇలాంటి స్వెటర్స్ తీసుకున్నప్పుడు ఒక సైజ్ తగ్గించి తీసుకోవాలి. నాది బేసికల్లీ ఎమ్. కాకపోతే ఇలాంటి స్వెటర్స్ నేను ఎస్ లేదా ఎక్స్ఎస్ తీసుకుంటాను. మనం వేస్తూ తీస్తున్నప్పుడు ఇది ఎలాబరేట్ అవుతుందనమాట. ఇది ప్రైస్ వచ్చేసి $7 క్లియరెన్స్‌లో ఉంది. అందుకని తీసుకున్నాను.
కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. మనం ఏదన్నా బర్త్డే పార్టీస్కి లేకపోతే ఇప్పుడు చక్కగా ఇలా వేసుకొని హై పాయింటెల్ వేసుకొని వెళ్తే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ డ్రెస్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీలో ఇంత మంచి డ్రెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ తోటి స్లీవ్స్ ఇలా ఇచ్చి చక్కగా ఇలా మన ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మన కింది వరకు ఉంటుంది. నేను ఒకసారి చూపిస్తాను. ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాగుంది కదా. కానీ డ్రెస్ వేసుకోవాలంటే మనకు కాస్త స్లిమ్ అవ్వాలి. ఇది వచ్చేసి $13 పడింది. యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి $27, కానీ నాకు 12 పడింది. వచ్చేసి ఈ జీన్స్ క్లాత్లో ఉన్న ఈ డ్రెస్ తీసుకున్నాను, స్ట్రైట్ కట్ డ్రెస్. ఇది జుమ్ షూట్ అంటారు అనుకుంటా. నాకు ఇలాంటి డ్రెస్సెస్ అంటే భలే ఇష్టం యాక్చువల్లీ. ఇది పట్టదు అనుకున్నాను ఫస్ట్ నేను చూసి. ఇది వచ్చేసి ఎం సైజు, కానీ పట్టేసింది. ఇంకా ఆస్త సన్నగా అవ్వాలి, అప్పుడే ఈ డ్రెస్కి చాలా లుక్ ఉంటుంది. నాకు ఇది వచ్చేసి $18 పడింది. ఒకసారి కింద నుంచి చూపిస్తాను. దీనికి మంచిగా వైట్ కలర్ దాంతో పేరప్ చేసి హై నెక్ ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్తో వేసుకుంటే సూపర్గా ఉంటుంది లుక్. బాగుంది కదా. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారంటే, ఎంత క్వాలిటీగా ప్రోడక్ట్ చేశారంటే చాలా బాగుంది. ఇది మనకి ఇది ఎక్స్పాండ్ అవ్వదు అస్సలు. ఇది జీన్స్ క్లాత్ చాలా బాగుంది, క్వాలిటీ సూపర్గా ఉంది. దీనికి మంచి పేరప్ చేసి వైట్ కలర్ టీ షర్ట్ హై నెక్ ఫుల్ హ్యాండ్స్ వేసి ఇది వేసుకొని మంచి షూ, ఒక వైట్ కలర్ షూ వేసుకొని మనము పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి, ఇంకెక్కడైనా గెట్ టుగెదర్ పార్టీస్కి అటెండ్ అయితే మన లుక్ అంతా సూపర్ ఉంటుంది. అందరి లుక్స్ మనపైనే ఉంటాయి, అంత బాగుంటుంది. ఎప్పుడు వేయలేదు, ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం. చూద్దాం, వేసాక మళ్ళీ ఒకసారి వీడియో చేస్తానే. ఇది ఒక్కటి తీసుకున్నాను, పింక్ కలర్ టాప్. స్లీవ్స్ కూడా ఇలా ఇచ్చారు, కట్ ఆఫ్ స్లీవ్స్ అనమాట ఇవి. ఇది వచ్చేసి నాకు $15ది $6కి వచ్చింది. క్లియరెన్స్ సేల్ అనమాట. ఇలాంటి స్టిక్కర్స్ ఉంటే ఇది క్లియరెన్స్ సేల్ అని అర్థం. సో దేని మీదకైనా పేరప్ చేయొచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను. బాగుంది కదా. ఇంతేనండి ఈ వీడియో. ఇవే నేను తీసుకున్నవి, మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేశాను. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాను కదా. తప్పకుండా మనము బడ్జెట్లోనే వెతుక్కుంటే మంచి మంచి దొరుకుతాయి. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా పెడతాను మీకు. ఓకేనా? కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ మరి. బాయ్. మరొకరితో మళ్ళీ వస్తాను. బాయ్.